హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎప్పటినుంచో చూపించాలనుకున్న కాకరకాయ కారం లేదా కరివేపాకు కారం అని అంటారు, నల్ల కారం అని కూడా పిలుస్తారండి. ఇది చేయించి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలామందికి ఎలా చేసుకోవాలో తెలియక పాపం ప్యాకెట్లు కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకుంటుంటారు. ఈ విధంగా ఇంట్లో చేసుకోవటం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి తీసుకొని, ఒక అల్యూమినియం కడాయి తీసుకొని, నాన్ స్టిక్ అవసరం లేదండి, అల్యూమినియం అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నానండి. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ మినపప్పు అయినా పర్లేదండి. మినపప్పు సగం, పచ్చెనపప్పు సగం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే శనగపప్పు అండి, చాలా బాగుంటుంది. నేనైతే మొత్తం మినపప్పుతో చేస్తున్నాను. మీకు అవి లేకపోతే శనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి. మినపప్పు కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి కాస్త అన్ని ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. ఈ కారపొడిలో జీలకర్ర మెయిన్ అండి. జీలకర్ర కాస్త ఎక్కువ వేయటం వల్ల ఈ కారపొడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ప్లస్ మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అరుగుదలలో కూడా జీలకర్ర చాలా ముఖ్యమైనది కదా, అందుకని జీలకర్ర ఎక్కువ వేయటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఇంట్లో ఏ కర్రీ లేకపోయినప్పుడు ఇలా కారపొడి వేసుకొని, ఒక చుక్క నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా కారం దోశ, కారం ఇడ్లీ అట్లాంటివి చేసుకునేటప్పుడు ఈ కారం వాడిన చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందామండి. మినపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ నోటికి కరకరలాడుతూ బాగుంటుందండి. చాలా ఇలా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటేనే కారం అనేది నిలువ ఉంటుందండి. కాస్త పచ్చిగా ఉన్నా కూడా కారం అనేది నిలువ ఉండదు. ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వల్లనే కారం అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. కనీసం ఒక 2 నెలలైనా కూడా నిలువ ఉంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల. ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. మరీ మాడనివ్వకండి. నేను చూపించే విధంగా కాస్త కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు మీ కారాన్ని తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఒక 10-12 దాకా వేసానండి. మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ ప్రొసీజర్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే త్వరగా మాడిపోతాయి, ఫ్రై అనేది అవ్వదండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవటం వల్లనే టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఎండుమిరపకాయలు అనేవి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. దాదాపు 1 కప్పు కరివేపాకు దాకా వేసాను. కరివేపాకు వేసి 1 నిమిషం తిప్పుకుందామండి. మీకు ఎంత వీలైతే అంత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వల్ల చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలు కర్రీలో తినడం ఇష్టపడరు కదా, ఇట్లా కారం చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే కారపొడి నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండా తింటారండి అన్నము. ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు. చూడండి, ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి. కరివేపాకు అనేది కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కాస్తంత రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇందులోనే కాస్తంత చింతపండు వేసుకోండి. మీకు నచ్చినట్టయితే కాస్తంత బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. కొంచెం కారపొడి అంటే ఘాటుగా తగలాలి కాబట్టి నేనేం వేయట్లేదండి. నేను కాస్తంత చింతపండు మాత్రమే వేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే బెల్లం కూడా వేసుకోవచ్చు, తీయగా తినేవాళ్ళు ఉంటారు కదండి. నేనైతే కాస్తంత చింతపండు మాత్రమే యాడ్ చేస్తానండి. ఇలా కాస్తన్ని చున్నులపాయలు వేసి ఒక్కసారి తిప్పుకొని చల్లారనిద్దామండి. మిక్చర్ అనేది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా క్రష్ చేసుకుందామండి. చూడండి, చల్లారిపోయింది. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఆయిల్తో సహా మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. మొత్తం మనం ఎక్కువ ఆయిల్ ఏం తీసుకోలేదు కదా, ఓన్లీ 2 టేబుల్ స్పూన్ కదండి. ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసేసి కొంచెం ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరకగా పట్టుకొని స్పూన్తో తిప్పుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే మన కారపొడి అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని తిప్పుకోవచ్చు. నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఒక 8 బాక్స్లో వేసుకుంటే దాదాపు 1 మంత్ దాకా పాడవకుండా
చాలా టేస్టీగా బాగుంటుందండి. పప్పు చారులోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి, ఏదన్నా కర్రీ లేనప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.